ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుని మరిపించారు. ఈనాడు ప్రభువులు కసాయి వాళ్ళ కంటే హీనమైపోయారు. మనల్ని దోచుకు తింటున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు. స్త్రీలను బలాత్కరిస్తున్నారు. నాలాంటి బలహీనని నానా హింసలు పెడుతున్నారు. అధికార మతంతో అవినీతి పరులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అర్థం లేని పన్నులు? చుట్టు పెంచితే పన్ను, పొట్టు ఉంచితే పన్ను, బోడి గుండెకి పన్ను, బోసి ముఖానికి పన్ను, బిడ్డల కంటే పన్ను, గొడ్రాలుగా ఉంటే పన్ను, దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను, ధర్మం కాలి చస్తే ఉన్నదంతా ఊడ్చుకుపోయే పన్ను. ఎంతకాలం అన్యాయం సాగరిస్తాం? సగలం చూపుతున్న కొద్దీ మనల్ని అడుగు పాతానికి అడగదొక్కుతున్నారు. మనల్ని పీక్కు తింటున్న ఆ రాకుండా రెక్కల్లో తిరిగి చేయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపించాలి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారనుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి. మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నాం. ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి. ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సామాన్యుడి సాహసం ఏమిటో అది కోటలో నిద్రపోతున్న కుర్రరాజుకు తెలియపరచాలి. ఎవరి కథానాయకుడు? వీడెవడో విప్లవకారుల్లో ఉన్నాడు ప్రభు. ప్రభు, వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగం? ఎవరు? మీ అన్యాయాల్ని అంతం చేయటానికి వచ్చిన యముణ్ణి. అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం. అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు అధికారం చేతిలో ఉందని అర్థంలేని పన్నులతో ప్రజలను దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? ఓహో, మా బ్రతుకులు ఎలా సాగుతాయని అనరాదు. చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు. కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి? శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తావు. మమ్ము బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నాను. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీడు రాజద్రోహి. వీడి నోరు మూయించాలి. వీడిని చూసి ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి. బలి చక్రాన్ని కట్టండి, కొరవేప కొట్టండి, చర్మం ములిపించండి. దొరికినట్టు దొరికి దాడిపోతున్నాడే. వీడిని అట్టాగే పట్టు తేల్సింది. అసలు ఇక్కడే ఎక్కడ ఎక్కుంటాడా? అమ్మా, లోపలికి ఎవరైనా వచ్చారా? నూతి దగ్గర పీపల తెయ్య నాన్న. నేనే. అవును, ఈ అమ్మాయి మీ అమ్మాయి భలే అందంగా ఉంది. ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చింది మామ. ఏం చేస్తున్నావు?
కనపట్టలేదు ఇక్కడ స్నానం చేస్తున్నా తొట్టిస్తున్నాను మామయ్య స్నానం అయిపోయింది భోజనం కూడా ఇక్కడే సిద్ధం చెప్పు వీడు పిచ్చోడే ఉన్నాడమ్మా ఒరే ఇక్కడి నుంచి నువ్వు పోతావా లేకపోతే తన్నే చేసి అంతా పారేమన్నావా వద్దు నాన్న పాపం చలితో వణికిపోతున్నాడు. ఏం చేయమన్నావమ్మా వాడిని కాదించుకోమంటావా చిచి నువ్వెందుకు తీరుందిగా ఎన్ని వేలుకుంటుందా నీకు పోయి ఇక్కడి నుంచి రామా పోదాం చలి చలి పాప అలా పెరటించరా పెరకంటే ఇది బాగా తడిసిపోయారు జలుబు చేస్తుంది బట్టలు మార్చుకోండి. అమ్మా సుబ్బులు మీ పేరు సుబ్బులా అబ్బా ఎంత అందమైన పేరు ఎవరు పెట్టారు మీ అమ్మ మీ నాన్న మా నాన్న. అబ్బా నాకు నచ్చిన పేరే పెట్టారు వస్తున్నా నాన్న. సుబ్బులు ఆకలిస్తోంది ఏమైనా వడ్డించాక పిలుస్తాను మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న చూస్తే మీ నాన్న పేరేం పేరు సన్నాసయ్య. సన్నాస వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది సంసార లక్షణాలు ఎక్కడ కనపట్టలేంది అమ్మా సుబ్బులు అరుస్తున్నాడు చవట సన్యాసి అదే అమ్మా అదే ఏం లేదు నాన్న దోమలు. దోమలా దేశంలో అయ్యే ఎక్కువగా ఉన్నాయి దోమలు అమ్మా ఊరిలే తల్లి నా తల్లి తల్లి కూరయ్యమ్మా కూర పక్కదే ఆ పక్కదే నా తల్లి తల్లి ఏంటి పూరి లేదేమ్మా నువ్వు తిన్నావు కదా నాన్న. నేను తిన్నానా బాగానే ఉంది 4 పూరీలు బాగా నా తల్లి నా తల్లి కూరేనా కూర నువ్వు తిన్నావు కదా నాన్న. నేను తిన్నానా నా తల్లి ఆ మధ్యది భయ్యమ్మా ఆ మధ్యది నా తల్లి పూరి వేయి తల్లి పూరి వేయి తల్లి ఇదేదో మాయ కింద ఉంది పూరి వేస్తే కూర ఉండదు కూర వేస్తే పూరి ఉండదు పూరి కూర వేస్తే కరత ఉండి తల్లి అదేంటి నాన్న నేను వేస్తూనే ఉన్నా నువ్వు తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు నేను తింటూనే ఉన్నానా అమ్మా నా తల్లి ఇదేమిటమ్మా కంచంలో నీళ్లు చేయి కడుక్కున్నావుగా నాన్న. నేను చెయ్యి కడుక్కున్నానా ఇదిగో అమ్మా ఎంగిలి చెయ్యి ఏదో పరాగ్గా కంచంలో పారబోసు కడుక్కో. ఏదో రోజుకి నాకు మతిపోతున్నట్టుందమ్మా మతిపోతు నా బుర్రకి తర్రాడింది అయ్యో నా తల్లి ఏదో మాయకుండా ఉంది అమ్మా చుట్టేదమ్మా సుబ్బమ్మా నాకేం తెలుసు నాన్న. నువ్వుట్రా ఈ నువ్వుట్రా కంచగాది నిన్ను పాదు పెడతా నాన్న వద్దు నాన్న పట్టక నాన్న పాపం నాన్న. అయ్యుండి ఆయాసంగా ఉంది ఎవరి దగ్గర నువ్వు అడిగివా చెల్లయ్ రాధా అన్నయ్య అమ్మా చెల్లయ్ రాధా ఏమైనాడు? రాజా సంగతి తర్వాత ముందు కంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పద ఎవరన్నయ్యా? ఎవరేమిటి మొహం నాకు కాబోయే కిరికిరి నువ్వా? మా నాన్నడి? మీ నాన్న అలా వెళ్తే ఉన్నాడు ఆ తర్వాత చెప్తాం కానీ ఈ అమ్మాయి నా చెల్లయ్ కొన్నాళ్ల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి ఇందులో ఏం కిరికిరి లేదులే. అలాగే రామ్మా వెళ్ళు. అప్పుడే కిరికిరా అమ్మాయి సుబ్బులు
వాడు ఎక్కడా దొరకలేదమ్మా. ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు గోపకి అనిపించు. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది, పేరు రాధా. అలాగా అమ్మా, నేను దివాణానికి పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగ గారికి మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న.